హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిథున్ హిందీ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే హిందీ మాత్ర మరియు బారాకడి. అంటే మనము తెలుగులో ఏ విధంగానైతే తలకట్టు దీర్ఘం గుడి అన్నీ చదువుకున్నామో సేమ్ అవే హిందీలో కూడా ఉంటాయి. ఓకే, అవి తర్వాత బారాకడి అంటే ఏందో మీకు ఈ క్లాస్లో నేర్పిస్తాను. ఈ క్లాస్ నేర్చుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఏదైనా కానీ ఇన్ ఫ్యూచర్లో క్లాస్ చెప్పుకుంటూ హిందీ రాస్తున్నాను అంటే మీకు ఈ బారాకడి అర్థమైతేనే నెక్స్ట్ నేను రాయబోయే ఏమైనా కానీ మీకు అర్థమవుతాయి. ఓకే, అందుకు ఇప్పుడు ఈరోజు చెప్పుకోబోయే క్లాసు చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బారాకడి వచ్చింది అంటే మీరు హిందీలో ఏది అయినా కానీ రాసేస్తారు మరియు చదువుతారు. దీనికి అంత ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడు హిందీ మాత్ర బారాకడి అంటే హిందీ మాత్ర బారా అంటే 12 బారాకడి. ఓకే, హిందీ మాత్ర బారాకడి. ఓకే, చూడండి, ఈ బారాకడి నేర్పించడానికి అంటే ముందు ఫస్ట్ మీకు ఓవెల్స్ అంటే స్వర్ నేర్పిస్తాను. అంటే స్వర్ని గుర్తుపట్టుకుంటూ మీరు బారాకడి నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ ఈ ఉ రు ఏ ఐ ఓ ఔ అన్ ఆహా. ఓకేనా, వీటికి మాత్రలు చూడండి. వీటికి మాత్ర లేదు అని చెప్పాను. దీనికి రెండో ఆకి మాత్ర ఇలా ఉంటుంది. చోటి ఈ అంటే చిన్న ఈకి మాత్ర ఇలా ఉంటుంది, అంటే ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బడికి మాత్ర ఇలా ఉంటుంది. ఊకి మాత్ర ఇలా ఉంటుంది. ఊకి పెద్ద ఊకి మాత్ర ఇలా ఉంటుంది. రీకి ఇలా ఉంటుంది. ఏకి ఇలా ఉంటుంది. ఐకి ఇలా ఉంటుంది. ఓకి ఇలా ఉంటుంది. ఔకి ఇలా ఉంటుంది. అంకి ఇలా, అహాకి ఇలా ఉంటుంది. ఓకేనా, దీన్ని బేసిక్ చేసుకొని ఇప్పుడు మనము హిందీలో బారాకడి నేర్చుకుందాం. ఎలా అంటారా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ హిందీలో హల్లులలో మనకి ఏమొస్తుంది? కా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కా దీర్ఘమిస్తే క అంటామా? హిందీలో ఇది కా. ఇదేమిది? కి. ఎందుకు కి అని ఎందుకు అంటున్నాము? ఈ వచ్చింది. ఈ అంటే ఇందులో ఈకి మాత్రం ఉంటుంది కాబట్టి దీన్ని కి అంటున్నాము. దీన్ని కీ అని ఎందుకు చదువుతున్నాము? ఇది రెండో ఈ సాగతి చదువుతాం కదా ఈ అని, అందుకు దీన్ని కీ అంటున్నాము. అంటే కి అన్నప్పుడేమో ఇది, కీ అన్నప్పుడేమో ఇది వస్తుంది. ఓకే, ఇప్పుడు కు చూడండి, కు ఇదేమొస్తుంది? కు. ఎందుకు? ఊ మాత్ర వచ్చింది కాబట్టి. ఊ అనే శబ్దము ఈ మాత్రకి వర్తిస్తుంది. ఈ మాత్ర వచ్చి ఇక్కడ అక్షరం కింద కూర్చోగానే కు అనే శబ్దం వస్తుంది. నెక్స్ట్ క్రు. నెక్స్ట్ ఈ మాత్ర ఇక్కడ వచ్చి కూర్చోగానే కే. ఇది కై. ఇది ఖో. ఇది కౌ. ఇది కం. కహ. ఇప్పుడు చూడండి, ఇది క. ఎందుకంటే ఇక్కడ దీనికి ఏ మాత్ర ఉండదు ఫస్ట్ ఆకి, కాబట్టి హల్లుగానే ఉంటుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బారాకడి. బారా అంటే 12 కదా, అందుకు మనం వీటిని బారాకడి అంటాం. అంటే చూడండి, క, కా, కి, కీ, కు, కు, క్రు, కే, కై, కో, కౌ, కం, కహ. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు రెండో కా చూద్దాం. రెండో కా చూడండి, ఖ ఉందా? కా దీర్ఘమిస్తే ఖ అంటామా? నెక్స్ట్ కీ, తర్వాత రెండో కీ, తర్వాత ఖూ, ఖూ, క్రూ, ఖే, ఖై,
ఖో ఖౌ కం కహ. ఓకే, ఖ ఖా కి కీ కు కూ క్రూ ఖే ఖై ఖో ఖౌ కం కహ. అయితే ఈ కాని ఎక్కడ వాడతారు, తర్వాత ఈ రెండో కాని ఎక్కడ వాడతారో నెక్స్ట్ ముందు క్లాసులో చెప్తాను. ఓకే, నెక్స్ట్ గా. గా దీర్ఘమిస్తే గా. కాబట్టి మనం ఏం చేస్తాం, గాకి ఒక మాత్ర ఉందని చెప్పేసి వదిలేయద్దు, ఈ మాత్ర రావాలి ఇక్కడ వచ్చినప్పుడు అయితే గా అవుతుంది. అంటే గాకి రెండు మాత్రలు అంటే రెండు లైన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. సేమ్ గీ ఇటువైపు వస్తుంది మాత్ర, గీ గీ కాబట్టి ఇది ఇటువైపు వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి గు గు గ్రు గే గై గో గౌ గం గహ. ఓకేనా, నెక్స్ట్ గా. ఇది గా, గా దీర్ఘమిస్తే గా, గా గుడిస్తే గీ, గా గుడి దీర్ఘం. ఇది గాకి కొమ్ము, ఇది గాకు కొమ్ము దీర్ఘం, ఇది గాకు రూత్నం, ఇది గాకేత్నం, గాకైత్నం, గాకోత్నం, గాకౌత్నం, ఏంటిది గం గహ. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఫస్ట్ గా, ఇది రెండో గా. గాకి దాకి నేను మొన్న తేడా చెప్పిన. గా అంటేనేమో ఇలా రాస్తాము, దా అంటేనేమో ఇలా రాస్తాము. ఓకే, ఇది గాకి ఇది దాకి తేడా డిఫరెన్స్ చూడండి. ఇది గా, ఇది దా. ఇప్పుడు చూడండి గ గా గి గీ గు గు గ్రు గే గై గో ఘౌ గం గహ. నెక్స్ట్ అడ ఉండదు, చ ఉంటుంది. చూడండి చ చ చి చీ చు చూ చ్రు ఛే ఛై చో చౌ చం చహ. ఓకే, ఇంకొకటి ఛ. చూడండి ఛ చీ చీ చూ చూ చ్రు ఛే ఛై చో చౌ చం చహ. ఓకే, క క గ గ అడ ఉండదు, చ చ. నెక్స్ట్ జ జ జా జి జీ జు జూ జ్రు జే జై జో జౌ జం జహ. ఓకే, నెక్స్ట్ జ జా జి జీ సారీ జు జూ జ్రు జే జై జో జౌ జం జహ. ఓకే, ఏమైంది కక్క గగ్గ, ఇది చ చ జ జ. నెక్స్ట్ ట
థ థ టి టీ టు టూ ట్రు టే ఠై ఠో ఠౌ. ఇక్కడ చూడండి, టే టై ఠో టౌకి డిఫరెంట్ ఏంది గమనించారా? ఠేకి ఏమో మాత్ర పైనే వస్తుంది, ఠోకి మాత్రము పక్కన ఒక జట్కా వచ్చేసి లైన్ వచ్చేసి దాని మీద ఈ మాత్రం ఉంటుంది. చూసిరా, టే ఠో, ఇది ఠై, ఇది ఠౌ. ఠైకి ఠౌకు చూడండి సేమ్, ఈ రెండు మాత్రలు వచ్చి ఇక్కడ అక్షరం మీద కూర్చుంటాయి. ఇక్కడ ఠైకి, ఠౌకి మాత్రం పక్కన ఒక మాత్ర వచ్చి దాని మీద కూర్చుంటాయి. ఓకే, మీరు డిఫరెన్స్ గుర్తుపట్టాలి. అంటే ప్రతి అక్షరం మీద కూడా అంతే, అక్షరం మీద వచ్చి కూర్చుంటున్నాయి ఈ రెండు మాత్రలు, ఈ సింగిల్ మాత్ర, ఈ డబల్ మాత్ర వచ్చి కూర్చుంటున్నాయి అంటే అక్షరం మీద టే టైలు. ఒకవేళ పక్కకి ఒక లైన్ వచ్చి పక్కకు వచ్చి రెండు మాత్రలు పైన ఉన్నాయి అంటే అది టోటౌలు. ఓకే, గుర్తుపట్టాలి. నెక్స్ట్ టమ్ టహ. నెక్స్ట్ రెండో ట, థ టీ టీ టు టూ ట్రూ టే ఠై టో టౌ టమ్ టహ. ఓకే, నెక్స్ట్ డ డ డా డి డి డు డూ డ్రూ డే డై డో డౌ డమ్ డహ. ఓకే, నెక్స్ట్ రెండో డా డా. దీనికి తర్వాత ఇడాకి తేడా గమనించారా? ఇడా అంటే ఇన్యా అంటారు కదా తెలుగులో, దాన్ని ఇడా అంటారు హిందీలో. ఇదే డానే, డాకి కనుక ఇక్కడ కనుక చుక్క పెడితే ఇది ఇడా అయిపోతుంది, అంటే తెలుగులో ఇన్యా. ఓకేనా, ఇడా అయిపోతుంది. ఈ డాడ్ తీసేసినాం అనుకోండి, ఇక్కడ ఇది ఏమవుతుంది? డా అవుతుంది. ఇన్యా కాస్త ఏమవుతుంది? డా అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది డా, ఇదేంటిది? డా, ఇది డా, ఇది ఏమైంది? ఠా, ఇదేంటిది? ఠా. ఓకే, ఇక్కడ తేడా చూడండి, ఇది డా కదా, దీనికి ఠాకి డాకి డిఫరెంట్ ఏంది? అయితే ఇక్కడ ఇది ఇక్కడ ఫోల్డ్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఠా కాస్త డా అయిపోతుంది. అందుకే ఠాకి డాకి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఫోల్డ్ కాదు, ఓపెన్ ఉంటుంది టాలో, డాకి మాత్రము ఇక్కడ ఇలా వచ్చి ఇలా తిరిగి ఉంటుంది. ఓకే, గుర్తుపట్టగలగాలి మీరు. రైట్, డా డి డి డు డూ డే డ్రూ డే డై డో డౌ డమ్ డహ. ఓకే, ఏంటిది? టట్ట డడ్డ. నెక్స్ట్ అనా అనా నా నీ నీ ను నో రో నే అనై అనౌ అనౌ నం నహ అనహ. ఓకే, నెక్స్ట్ ఏంది? టట్ట డడ్డ అన. నెక్స్ట్ థా 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 థీ తీ తు తూ త్రు తే థై తో తౌ తం తహ. ఓకే, నెక్స్ట్ రెండవది థా. నేను గత క్లాస్లో చెప్పాను, యాకి తాకి డిఫరెంట్. యా అంటేనేమో యా ఇక్కడ తగులుతుంది. ఓకే, ఈ లైన్కి. ఓకే, ఈ లైన్కి ఇక్కడ తగిలి ఇలా రాస్తే ఇది యా అవుతుంది. ఇక్కడ లైన్ కొట్టి
ఇలా తలిగిచ్చి రాస్తే ఏమవుతుంది? యా అవుతుంది. ఓకే, ఒకవేళ ఇలా ఇక్కడే ఫోల్డ్ చేసి ఇక్కడ మాత్రమే మనము ఈ లైన్కి అటాచ్ చేస్తే ఈ మాత్రని ఇది ఏమవుతుంది? తా అవుతుంది. ఇది యా, ఇది తా, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తా, తి, తి, నెక్స్ట్ తు, తూ, త్రు, తే, థై, తో, తౌ, తం, తహ. ఓకే, ఏమైంది? నా, త, త. నెక్స్ట్ ఏంటిది? ద, ద, దా, ది, ది, దు, దు, ద్రు, దే, దై, దో, దౌ, దం, దహ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెండో దా చూద్దాం. రెండో దా నేను చెప్పాను కదా, గాకి దాకి తేడా ఇక్కడ ఉంటుంది. ఓకే, దా, దా, ది, ది, దు, దు, ద్రు, దే, దై, దో, దౌ, దం, దహ. ఓకే, నెక్స్ట్ దా అయిపోయింది. తర్వాత ఏంటిది? నా, నా దీర్ఘమిస్తే నా, నా గుడిస్తే నీ, నా గుడి తిరిగిస్తే నీ, నా కొమ్మిస్తే ను, నా కొమ్ము తిరిగిస్తే ను, నాకు రుత్నం ఇస్తే రు, నాకు యత్నం నే, నాకు యత్నం నై, నాకు ఔత్నం నో, నాకు ఔత్నం నం, నహ. ఓకే, నెక్స్ట్ పా, పా, పి, పి, పు, 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 పే, పై, పో, పౌ, పం, పహ. ఓకే, నెక్స్ట్ ఫా, ఫా, ఫి, ఫి, ఫు, ఫు, ఫ్రు, ఫే, ఫై, ఫో, ఫౌ, ఫం, ఫహ. ఓకే, నెక్స్ట్ నా పాప తర్వాత ఏముంది? బా, బా, బి, బి, బు, బూ, బ్రు, బే, బై, బో, బౌ, బం, బహ. నెక్స్ట్ రెండో బా, బా, బి, బి, బు, బూ, బ్రు, బే, బై, బో, బౌ, బం, బహ. ఓకే, ద, నా, ప, ప, బ, బ. నెక్స్ట్ మా, 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 మీ, మీ, ము, ము, మృ, మే, మై, మో, మౌ, మం, మహ. ఓకే, నెక్స్ట్ ఏముంది? యా, 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 ఈ, ఈ, యు, యు, ఇరు, ఏ, హై, యో, యౌ, యం, యహ. ఓకే, నెక్స్ట్ రా, రా, రి, రీ, రు, 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 నెక్స్ట్ రీ, రే, రై, రో, రౌ, రం, రహ. ర, ర, రి, రి, రు, 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 రే, రై, రో, రౌ, రం, రహ. ఓకే, నెక్స్ట్ లా,
లా, లి, లీ, లు, lu, రు, లే, లై, లో, లవ్, లం, లహ. మాయా లా. నెక్స్ట్ వా, వా, వి, వి, వు, వు, వృ, వే, వై, వో, వౌ, వం, వహ. నెక్స్ట్ రా లా వా షే, షే, షి, షీ, షు, షూ, శ్రు, షే, షై, షో, షౌ, షం, షహ. నేను ఆల్రెడీ గత వీడియోలో ఈ షేని ఏమంటారో నేను చెప్పిన. ఓకే, మీకు గనక గుర్తుంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ వీడియోని చూసి కామెంట్ చేయొద్దు. ఆ వీడియో చూసిన వాళ్ళు దీన్ని ఏమంటారో గత వీడియోలో చెప్పినాను, అది గుర్తుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ షా. దీన్ని కూడా షేని, షాని, తర్వాత సాని, ఈ మూడింటిని ఏమంటారో కామెంట్ చేయండి. షా, షి, షీ, షు, షూ, శ్రు, శ్రీ, శ్రై, శ్రో, శ్రౌ, శం, షహ. ఓకే, నెక్స్ట్ సా, సా, సా. సరే, దీని అయితే నేనే చెప్తున్నాను, దీని అయితే దంత సా అంటారు. ఓకే, ఈ రెండు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. సి, సి, సు, సు, శ్రు, సే, సై, సో, సౌ, సం, సహ. ఓకేనా? తర్వాత షే, షా, సా. నెక్స్ట్ హ, హ, హి, హీ, హు, హూ, హృ, హే, హై, హో, హౌ, హం, హ. క్ష, క్ష, క్షి, క్షీ, క్షు, క్షు, శ్రు, క్షే, క్షై, క్షో, క్షౌ, క్షం, క్షహ. నెక్స్ట్ త్ర, త్ర, త్రి, త్రీ, త్రు, త్రు, తు, ఇది త్రు, త్రే, త్రై, త్రో, త్రౌ, త్రం, త్రహ. నెక్స్ట్ క్షేత్రజ్ఞ, జ్ఞ, జ్ఞా, జ్ఞీ, జ్ఞీ, జ్ఞు, జ్ఞు, గృ, జ్ఞే, జ్ఞై, జ్ఞో, జ్ఞౌ, జ్ఞం, జ్ఞః. ఓకేనా? రా లా వా, సారీ, లా వా షే ష సా హ క్షత్రజ్ఞ. ఓకే, ఇప్పుడు మనం టోటల్ బారాకడి హిందీలో ఎన్ని లెటర్స్ హల్లులు అయితే ఉన్నాయో ప్రతి హల్లు కూడా ఒక్కొక్క దానికి బారాకడి వేసి ఇప్పుడు చూపించాను. బారాకడి అంటే ఏం లేదు, ఉన్నాయా ఈ మాత్రలు ఉన్నాయా, వీటిని ఇవి 12 ఉంటాయి. వీటిని హిందీలో ఏమంటారు, ఈ మాత్రల్ని బారాకడి అంటారు. ఓకేనా? ఆకి ఏముండదు, రెండో ఆకి ఈ దీర్ఘం ఈ మాత్రం ఉంటుంది. ఇది ఈ, ఇది చోటి ఈ, ఇది బడి ఈ, ఇది చోటి ఉ, ఇది బడి ఉ, ఇది రీకి, ఇది చోటి ఏ, ఇది బడి ఐ, ఇది చోటి ఓ, ఇది బడి ఔ, ఇది ఇది అహ. మీకు తెలుసు. ఓకేనా?
ఈ టాపిక్ అనేది హిందీలో చాలా కీలకమైనటువంటి టాపిక్. సపోజ్ నేను ఇప్పుడు నా పేరు ఏదన్నా రాస్తున్నాను. ఇప్పుడు నా పేరు మిథున్ అనుకోండి. మిథున్ అనేది ఎప్పుడు వస్తుంది నాకు? ఈ బారాకడి వచ్చినప్పుడు వస్తుంది. ఎందుకంటే మా రాశాను, మీ కాబట్టి మొదటి జట్కా ఇచ్చాను, నెక్స్ట్ దాకు పోయాను, డూ కాబట్టి చోటి మాత్ర తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటిది? న్. ఏమైంది? ఇది మిథున్ అయిపోయింది నా పేరు. ఓకేనా? మీ, దు, న్ మొత్తం కలిపినది మిథున్ అయిపోయింది. ఓకేనా? ఏదైనా అంతే, బారాకడి నుంచే ఏదైనా హిందీ రాస్తాము. అందుకే దీన్ని చాలా కీలకమైనటువంటి టాపిక్ అంటున్నాను హిందీలో. ఓకే, వీడియో స్లో అయితేనేమో స్పీడ్ పెట్టుకోండి, స్పీడ్ ఉంటే మాత్రం స్లో పెట్టుకోండి, మీ ప్లేబ్యాక్ స్పీడ్. ఓకేనా? నోట్స్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే బేసిక్ చాప్టరు, బేసిక్ లెవెల్ కోర్సులో ఇది 2వ క్లాసు. ఈ మొదటి క్లాసు 2వ క్లాస్ కనుక మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇక భవిష్యత్తులో చెప్పబోయే హిందీ ఏ విధమైనటువంటి హిందీ అయినా, అంటే నేను రాసే ఇక్కడ బోర్డు మీద రాసే హిందీని కానీ లేకపోతే నేను మాట్లాడే హిందీని కానీ మీరు గుర్తుపట్టాలి అంటే పక్కగా మీకు ఈ బారాకడి వచ్చి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ బేసిక్ లెవెల్ కోర్సులో నెక్స్ట్ 3rd చాప్టరు నెక్స్ట్ రాబోయే క్లాస్లో చెప్తాను. ఓకే, ఇది 2nd క్లాస్ మాత్రం నోట్స్ రాసుకోండి. ఓకే, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారో. ఓకే, మరొక మంచి క్లాస్తో మళ్ళీ కలుద్దాం. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ క్లాస్ మీద. ఓకే, బాయ్.